తెలంగాణ దేశానికి దీపస్తంభం. ఆరిపోనివ్వం, ఆగిపోనివ్వం. ప్రజల పక్షాన నిలబడతాం. ఆస్తులంటే నిర్మాణాలేనా? పెరిగిన జీవన ప్రమాణాలు, పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి. తెలంగాణ శ్వేతపత్రం విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు. ఇది శ్వేతపత్రం. సర్కారు శ్వేతపత్రానికి పవర్ఫుల్ కౌంటర్. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అనే ఆదుర్తాలో తప్పులు చేస్తుందా అంటే నిజమే అనేది విశ్లేషకుల భావన. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ తెలంగాణ ప్రతిష్ట దిగజార్చకండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విడుదల చేసిన శ్వేతపత్రం తెలంగాణ అంతటా మారుమోగిపోయింది. పల్లె పల్లెన జనం సెల్ ఫోన్లలో కేటీఆర్ ప్రసంగం వినడం ఒక ట్రెండ్గా చెప్పుకోవచ్చు. ఇంతకీ ఏముంది ఈ శ్వేతపత్రంలో? మొన్న అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం ఆరోపణలకు కేటీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. బాధ్యత గల పార్టీగా గత 10 ఏళ్లుగా తాము ఏం చేశామో చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది అంటూ తన స్పీచ్ మొదలుపెట్టారు. శ్వేతపత్రాల పేరుతో తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రించే ప్రయత్నాన్ని తాము సహించబోము అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రంగాల్లో నెంబర్ 1 స్థానం సాధించి హిమాలయం అంత ఎత్తులో ఉంది తెలంగాణ ప్రతిష్ట. దాన్ని దిగజార్చొద్దు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో దాన్ని అస్థిరపరిచే ప్రయత్నాన్ని ఎలా ఎదుర్కొన్నామో మీకు తెలుసు అంటూ సాధించిన అభివృద్ధిని గణాంకాలతో సహా వివరించారు కేటీఆర్. గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ శ్వేతపత్రాన్ని 60 ఏండ్ల తెలంగాణ గోస ఏంటో మనము చూసాం. సమైక్య పాలనలో ఎంత విధ్వంసం, ఎంత వివక్షను ఎదుర్కొన్నాం. అన్ని రంగాల్లో నేరపూరిత నిర్లక్ష్యాన్ని చూసాం. వలసలు, ఆత్మహత్యలకు కేర్ ఆఫ్గా మారిన తెలంగాణను చూసాం. జనం బతుకులపైనే కాదు, భాషపై, సంస్కృతిపై జరిగిన దాడిని ప్రత్యక్షంగా అనుభవించాం. నేళ్లు, నియామకాలు, నిధుల దోపిడీ, ప్రాజెక్టులు ముందుకు సాగవు. చెరువుల విధ్వంసం, తాగునీటికి తండ్లాట, ఫ్లోరైడ్ భూతం, బొంబాయి, దుబాయ్ బొగ్గుబాయిగా తెలంగాణ బతుకులు, ఆకలి చావులు, దుఃఖమే పాటగా మార్చి నిత్యం ఆలపించే కవులు, కళాకారులు. అలాంటి అరగోసల తెలంగాణ ఇప్పుడు ఎలా మారింది? ఎవరు మార్చారు? కేసీఆర్ పిడికిలి బిగించి దశాబ్దాల దాస్య శృంఖలాలు తెంచారు. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎన్ని పోరాటాలు, ఎన్ని నిర్బంధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కన్నీళ్లు. వాటన్నింటినీ తట్టుకొని తెలంగాణ తెచ్చి ఇచ్చిన బిడ్డ కేసీఆర్ నేతృత్వంలో పాలన మొదలైంది. తెలంగాణ తెచ్చుకున్న కుట్రలు ఆగలేదు, కుతంత్రాలకు కొదవలేదు. 7 మండలాలతో పాటు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును గుంజుకున్నారు. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్, నీటి వాటాలు దక్కకుండా అడ్డంకులు సృష్టించారు. అయినా తట్టుకొని నిలబడ్డాం. రాష్ట్రం ఏర్పడి నాటికి మన ముందు ఎన్నో సవాళ్లు. ఆర్థిక చిక్కులు, రాజకీయ కుట్రలు, విభజన చట్టం అమలు కష్టాలు, ఉద్యోగులు, ఆస్తుల పంపిణీ కష్టాలు, విద్యుత్ కొరత, తాగునీటి, సాగునీటి కష్టాలు. వీటి కోసం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచించింది. ఉద్యమ ప్రస్థానంలో కేసీఆర్ తిరగని ఊరు లేదు, కలవని జనం లేరు. ఆయనకు తెలియని కష్టం లేదు. అందుకే అద్భుతమైన పాలనకు శ్రీకారం చుట్టారు. ఆర్థిక ప్రణాళికలు రచించారు. ఆర్థిక క్రమశిక్షణకు శ్రీకారం చుట్టారు. పాలనా సంస్కరణలు మొదలుపెట్టారు. పాలనను వికేంద్రీకరించారు. ప్రాధాన్యాలను ముందు పెట్టారు. మూలిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా ఈ కాలంలోనే నోట్ల రద్దు దెబ్బ, 2 ఏళ్ల కరోనా కష్టాలు, విభజన కష్టాలు. అయినా కేసీఆర్ వెనకడుగు వేయలేదు. ఆ 10 ఏళ్లలో అంకుఠిత దీక్షతో రాష్ట్రాన్ని అగ్రగామిగా మార్చారు. పాలనలో, ప్రగతిలో సరికొత్త అధ్యయనాన్ని సృష్టించారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపారు. ఆర్థిక ప్రగతి ఏ స్థాయిలో ఉందో మనం చూసాం. 2014లో 1,12,162 కోట్లు ఉన్న తలసరి ఆదాయం 2023లో 3,17,115 కోట్ల రూపాయలైంది. జిఎస్డిపి 2014లో 4.51 లక్షల కోట్లు. అది
2023లో 13.27 లక్షల కోట్లు. 2014లో పేదల శాతం 21.92% ఉంటే 2023 నాటికి అది 5.8%గా మారింది. ఎన్నో రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎన్నో ప్రశంసలు, ఎన్నో అవార్డులు అందుకుంది. విద్యుత్ విధానం, నూతన వ్యవసాయ విధానం, తాగునీటి, సాగునీటి పద్ధతులు, పరిపాలనా సంస్కరణలు, కొత్త చట్టాలు దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. కాంగ్రెస్ హడావుడిగా రూపొందించిన శ్వేతపత్రం తప్పుల తడక, అబద్ధాల పుట్ట, అన్ని అభాండాలు వేస్తూ చేసిన అంకెల గారడి అని బీఆర్ఎస్ విమర్శ. లేని అప్పులు ఉన్నవిగా చూపడం, సివిల్ సప్లైస్, ఆర్టీసీ అప్పులు, విద్యుత్ శాఖ అప్పులు కూడా ఇందులో చూపించారు. ఇది రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నమే తప్ప మరోటి కాదు అని బీఆర్ఎస్ వాదన. అందుకే ప్రామాణిక గణాంకాలతో ఆర్బీఐ, కాగ్, పార్లమెంట్, నీతి ఆయోగ్ వంటి కేంద్ర, రాష్ట్ర సంస్థల నివేదికల ఆధారంగా శ్వేతపత్రాన్ని రూపొందించి విడుదల చేసింది బీఆర్ఎస్. తెలంగాణ అనేది ఒక సమిష్టి విజయం. దాని ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడమే ఈ శ్వేతపత్రం యొక్క లక్ష్యంగా కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ అనే అస్తిత్వాన్నే కాదు, ఎన్నో ఆస్తుల్ని సృష్టించింది. 60 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి వాటా అంటూ జనాభా ప్రాతిపదికన కేటాయించింది ఎంతో తెలుసా? కేవలం 4,98,053 కోట్లు. ఇదంతా 60 ఏళ్లలో గత ప్రభుత్వాలు పెట్టిన ఖర్చు. మరి బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్లలో పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాల 13,72,930 కోట్లు. ఇందులో విద్యుత్ రంగం మీద పెట్టిన ఖర్చు 1,37,515 కోట్లు. తద్వారా సృష్టించిన ఆస్తుల విలువ 6,87,585 కోట్లు. సాగునీటి రంగంపై పెట్టిన మొత్తం ఖర్చు 1,76,000 కోట్లు. ఇందులో కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్ట్, మిషన్ కాకతీయ, చెక్ డ్యాంల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి లాంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఖర్చుతో నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. దేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని 4.5 ఏళ్ల రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 26,738 కోట్ల రూపాయలు కేటాయించి ఎన్నో కరువు ప్రాంతాలకు కృష్ణా జలాల్ని అందించారు. 12 లక్షల ఎకరాలకు నీరు అందించారు. మిషన్ కాకతీయ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీకు తెలుసు. సీతారామ ప్రాజెక్ట్, దిండి ఎత్తిపోతుల ప్రాజెక్ట్ పూర్తి చేశారు. చెక్ డ్యాంలు కట్టారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశారు. 37,000 కోట్ల రూపాయల ఖర్చుతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత కేసీఆర్ది కాదా? ఇందుకోసం 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసిన ధీశాలి కేసీఆర్. సాక్షాత్తు అప్పటి ప్రధాని వాజ్పేయి దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం కాని ఫ్లోరైడ్ భూతాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టారు కేసీఆర్. ఇక వ్యవసాయ రంగానికి కేసీఆర్ చేసిన మేలు ఎవరు చేశారు? 24 గంటల ఉచిత విద్యుత్తు కోసం 36,899 కోట్లు కేటాయించారు. 30,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశారు. 70 లక్షల మందికి 73,000 కోట్ల రూపాయలతో రైతు బంధు ఇచ్చారు. 6,861,000 కోట్లతో రైతు బీమా చేశారు. ఈ చర్యల ఫలితంగా ఎన్నో అద్భుతాలు జరిగాయి. సాగు విస్తీర్ణం 1,30,000 ఎకరాల నుంచి 10 ఏళ్లలో 2.68 కోట్ల ఎకరాలకు పెరిగింది. వరి ధాన్యం 10 ఏళ్లలో 68 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకు పెరిగింది. కేసీఆర్ దూరదృష్టితో చేసిన ఖర్చు వల్ల తెలంగాణలో ఏకకాలంలో 5 విప్లవాలు చోటు చేసుకున్నాయి. ధాన్యం దిగుబడి విపరీతంగా పెరగడం ద్వారా రెండో హరిత విప్లవం, పాల ఉత్పత్తిలో 4.2 మెట్రిక్ టన్నుల నుంచి 5.8 మెట్రిక్ టన్నులకు చేరడం ద్వారా శ్వేత విప్లవం, గొర్రెల పెంపకం ద్వారా 15,000 కోట్ల రూపాయల సంపదను సృష్టించడం ద్వారా గులాబీ విప్లవం, 433 కోట్ల రూపాయలతో 499 కోట్ల చేప పిల్లల పంపిణీ ద్వారా 30,000 కోట్ల రూపాయల సంపద సృష్టించారు. ఇది నీలి విప్లవం. ఒకప్పుడు కేవలం 27,000 ఎకరాలలో ఉన్న ఆయిల్ ఫామ్ పంటను 10 ఏళ్లలో 20 లక్షల ఎకరాలకు పెంచగలిగారు. ఇది పసుపు విప్లవం. ఇక ప్రజా సంక్షేమంపై కేసీఆర్ పెట్టిన శ్రద్ధ నభూతో అని విమర్శకులు సైతం ఒప్పుకొని తీరుతారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం 150కి పైగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆసరా పెన్షన్ల కోసం 61,000 కోట్లు,
కళ్యాణ లక్ష్మి కోసం 12,000 కోట్లు, కేసీఆర్ కిట్ కోసం 15,000 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి 92,000 కోట్లు, ఎస్టీల కోసం 43,000 కోట్లు, బీసీల కోసం 44,000 కోట్లు, మైనారిటీల కోసం 10,000 కోట్ల దాకా ఖర్చు చేశారు. సీఎంఆర్ఎఫ్ కోసం 3,000 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 10,000 కోట్లు, పెన్షన్ల కోసం 882 కోట్లు, చేనేత రంగానికి ఏటా 1,200 కోట్లు ఖర్చు చేశారు. ఇక రజకులు, నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి ఉచితంగా 250 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చారు. దళిత బంధు సహా దళితుల కోసం 92,000 కోట్లు ఖర్చు చేస్తే గిరిజన సంక్షేమం కోసం 43,000 కోట్లు వెచ్చించారు. ఇక మైనారిటీల సంక్షేమం కోసం 9 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల రుణం కేసీఆర్ ఎలా తీర్చుకున్నారో మనం చూసాం. దేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 30% పీఆర్సీ అమలు చేశారు. 1,00,000 మంది సఫాయి కార్మికులకు వేతనాలు పెంచారు. జిహెచ్ఎంసీ కార్మికులకు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, హోంగార్డుల వేతనాలు పెంచారు. ఇలా ఎన్నో కార్యక్రమాల కోసం ఉద్యోగుల సంక్షేమం, వేతనాలు, పెన్షన్ల కోసమే 3.41 లక్షల కోట్లు ఖర్చు పెట్టారు. హైదరాబాద్ను ప్రపంచ ఐటీ గమ్యస్థానంగా మార్చిన ఘనత కేసీఆర్, కేటీఆర్లకే దక్కుతుంది. బెంగళూరును తోసి రాజని, గూగుల్, యాపిల్, అమెజాన్, మెటా తదితర కంపెనీలు హైదరాబాద్లో అడుగుపెట్టాయి. ఐటీ ఎగుమతులు 57,000 కోట్ల నుంచి 2.41 లక్షలకు చేరుకున్నాయి. ఐటీ ఉద్యోగాలు 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగాయి. ఇది అద్భుతం కాదా? ఎవరైనా కాదంటారా? పట్టణ ప్రగతి కోసం 1,21,000 కోట్లు ఖర్చు చేశారు. వైకుంఠ ధామాలు, మోడల్ మార్కెట్లు, క్రీడా ప్రాంగణాలు, పార్కులు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇక హైదరాబాద్ ఈ 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందో కళ్లకు కడుతూనే ఉంది. ఎంత దాచినా దాగని సత్యం ఇది. ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తి చేయడం దగ్గర నుంచి 19 ఫ్లైఓవర్లు, 5 అండర్ పాస్లు, కేబుల్ బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్, 137 మిస్సింగ్ లింక్ రోడ్లు హైదరాబాద్ స్వరూప స్వభావాల్ని మార్చేశాయి. పట్టణాలే కాదు, పల్లెల్ని ప్రగతి బాట పట్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సుమారు 70,000 కోట్ల రూపాయల్ని కేటాయించింది. డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ప్రగతి అనేది ఒకే రాత్రి వచ్చేది కాదు, అది క్రమబద్ధంగా చేసేది అనడానికి విద్యారంగంపై కేసీఆర్ చూపించిన శ్రద్ధ ఒక నిదర్శనం. 1000కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మించారు. 1000కి పైగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 85 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, విదేశీ విద్య కోసం 7,000 మందికి ఫెలోషిప్, ప్రతి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల, నూతన విశ్వవిద్యాలయాలు, అల్పాహార పథకాలు ఇలా ఎన్నో విప్లవాత్మక మార్పులు చూశాం. బీఆర్ఎస్ హయాంలో వైద్య రంగం ఎంతగా అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు లాంటి పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరూ సర్కారు దవాఖానాకు పోయే పరిస్థితి తీసుకువచ్చారు. ఇందుకోసం దాదాపు 62,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మాతా శిశు మరణాలు సగానికి సగం తగ్గించగలిగారు. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. వ్యాక్సినేషన్ 100%, కంటి వెలుగు లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు. మానవ చరిత్రలోని అతిపెద్ద 3వ ప్రయత్నంగా చెప్పుకునే హరితహారం తెలంగాణకు గర్వకారణం. 273 కోట్ల మొక్కల పెంపకం, సంరక్షణ కోసం దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. హరిత నిధి ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా పేరు ప్రఖ్యాతులు సాధించింది మన తెలంగాణ. ఆధ్యాత్మిక తెలంగాణ కోసం 2,800 కోట్ల రూపాయలు వెచ్చించారు. మీకు తెలుసు, 1,200 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా యాదగిరి గుట్టను తీర్చిదిద్దారు. కొండగట్లు, వేములవాడ, ధర్మపురి దేవాలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. రహదారులు, భవనాల గురించి, ఆ రంగంలో సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ మకుటంగా తీర్చిదిద్దిన నూతన సచివాలయం, ఆధునికతకు ఆలవాలంగా నిర్మించిన పోలీస్ కంట్రోల్ రూమ్, తెలంగాణ అమరవీరుల స్థూపం, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చరిత్ర ఎరుగని విశేషం. 8,580 కిలోమీటర్ల కొత్త రహదారులు, 382 కొత్త వంతెనలు,
జిల్లాకు కలెక్టరేట్ భవన నిర్మాణం కేవలం ఈ 10 ఏళ్లలోనే పూర్తి చేశారు. ఉపాధి హామీలో విఫలమయ్యారు అంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలన్నీ కేటీఆర్ తిప్పికొట్టారు. 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశారు. టీఎస్ ఐపాస్, ఐటీ రంగాలలో 24 లక్షల ఉద్యోగాల కల్పన చేశారు. ఇతర రంగాల్లో 15 లక్షల ఉద్యోగాలు సృష్టించారు. ఈ 10 ఏళ్ల కాలంలో 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం చిన్న విషయం కాదు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. వ్యక్తిగత సామాజిక భరోసాకు పెద్దపీట వేశారు. ఫ్లోరోసిస్కు పాతర వేశారు. భూగర్భ జలాలు పెరిగాయి. పచ్చదనం పెరిగింది. శాంతి భద్రతలు, పరిపాలనా వికేంద్రీకరణ, పెరిగిన పెట్టుబడులు, పెరిగిన ఆదాయాలు, పెరిగిన ఉపాధి, విద్యా వికాసం ఇలాంటి వాటికి ఎలా వెలకడతారు? మా దృష్టిలో ఆస్తులంటే నిర్మాణాలే కాదు, పెరిగిన జీవన ప్రమాణాలు, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం. ఇది మేం సాధించిన అసలైన ఆస్తి అంటారు కేటీఆర్. పెట్టిన ఖర్చు కన్నా 10 రెట్ల సంపద సృష్టి జరిగింది. సాగునీరు, భూగర్భ జలాల వృద్ధి, గ్రామాల అభివృద్ధి వల్ల భూముల విలువ ఎంత పెరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ కనీసం 5 రెట్లు పెరిగింది. దీనికి ఎలా విలువ కడతారు? ఇది అప్పు ఎలా అవుతుంది? ఇది పెట్టుబడి. ఈ పెట్టుబడితో సృష్టించిన సంపద 50 లక్షల కోట్ల పైమాటే. ఇందుకు మేం తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లే. ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది? తప్పొప్పుల న్యాయ నిర్ణేతలు ప్రజలే. అందుకే వారికై మా ఈ స్వేదపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు కేసీఆర్ మాట. చూశారుగా, అందుకే జనం ఈ స్వేదపత్రానికి జేజేలు కొట్టారు. ఎందుకంటే ఇవి తప్పుడు ప్రకటనలు కావు, గణాంకాల ఆధారంగా చూపెడుతున్న పవర్ఫుల్ ప్రజెంటేషన్. మీరే చెప్పండి, శ్వేతపత్రంలో ఏముంది? శ్వేతపత్రంలో ఏముంది?